పడేశారు. నిన్న ఫోన్లో చూపిస్తా ఉన్నాడు ఆయన. అంటే ఈ ఫోన్లో మీరందరూ వచ్చి ఈ ఫోన్లో చూడండి అని. ఏమిటి అసలు ఇదంతా? నవ్వు వస్తూ ఉంది కదా. ఇంత జోకర్స్ ఇంకెక్కడైనా ఉంటారా? పొలిటికల్ జోకర్స్ అంటే ఎవరో కాదు, ఈ తండ్రి కొడుకులే పెద్ద జోకర్స్ లాగా తయారైపోయారు. ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు, అయినా వాళ్ళకి అది తెలియదు. వాళ్ళ తప్పు వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు అదొక ఫోబియా, దాన్ని మేము అంత అమలు చేస్తూ ఉన్నాము అని వాళ్ళు ఒక ఇల్యూషన్స్, అంటే కొన్ని భ్రమల్లో బతుకుతూ ఉన్నారు వాళ్ళు. ఆ భ్రమల్లో తను చాలా అద్భుతమైన పరిపాలన చేస్తున్నట్టు, ఈ అమరావతి చక్రవర్తి అయినట్టు, తన కొడుకు యువరాజు అయిపోయినట్టు, తన మనముడు కాబోయే రాజు అయిపోయినట్టు, ఇలాంటి ఊహల్లో భ్రమల్లో బ్రతుకుతూ చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత దిగజార్చారంటే పోలీస్ వ్యవస్థను కూడా అంతే పతనం అంచుకు తీసుకుపోయారు. మొన్న చూసా 36వ స్థానానికి. ఇంతకంటే సిగ్గుమాలిందే ఉందా? ఎన్ని అవార్డులు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చాయండి మనకి. పోలీస్ నంబరు అన్నాడు, ఒకసారి కాదు 3 సార్లు అవార్డులు అందుకున్నారు గౌతమ్ సవాంగ్ గారు. అలాంటి పోలీస్ వ్యవస్థ ఈ రోజంతా ఎట్లా తయారైపోయారంటే లంచాలకి అలవాటు పడిపోయారు. మరి వాళ్ళు చేసే తెలుగుదేశం పార్టీ లేదా కూటమి నాయకులు అందరూ కూడా అందరితో కలిసి వీళ్ళు కూడా భాగస్వాములైపోయారు. పంచుకోవటం, దోచుకోవటం, వీటన్నిటిలో కూడా ఎవరి మీద కేసు పెట్టమంటే కేసు పెట్టడం, తీసుకుపోయి అక్రమం కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా కూడా పోలీస్ వ్యవస్థ తన బాధ్యత పూర్తిగా విస్మరించింది ఇతని ప్రభుత్వంలో. ఇతని అసమర్థతకి ఇది కూడా ఒక పెద్ద నిదర్శనంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అతి దారుణంగా మీరు పిల్లలకి ఏం చేశారు అనేది ఆత్మవిమర్శ ఎప్పుడైనా చేసుకున్నారా? గోరుముద్ద ఎగిరిపోయింది, ట్యాబ్స్ ఎగిరిపోయింది, విద్యా దీవెన ఎగిరిపోయింది. పిల్ల అలాగే నాడు నేడు క్రింద ఇంకా ఆధునీకరించవలసినటువంటి కొన్ని స్కూల్స్ మిగిలిపోయినాయి, అవి వెళ్ళిపోయినాయి. ఇదంతా ఏమీ చేయకుండా, విద్యా వ్యవస్థకు మీరు ఏమీ చేయకుండా అంతా చేశామని చెప్పుకోవటం ఏంటండి? ఈ దరిద్రపు జబ్బు ఏంటండి వీళ్ళకి? అదొక దరిద్రమే, నిజంగా భావదారిద్ర్యం అంటామే. ఎవరో చేసింది నేను చేశానని చెప్పుకోవటం. ఎవడైనా ఎంత సిగ్గుమాలిన వాడు కూడా ఈ భూమి మీద పుట్టిన ఏ మనిషి అయినా చూడండి, అంతో ఇంతో పౌరుషం ఉంటుంది, రోషం ఉంటుంది. అందువల్ల ఎవరో చేసిన పనులు నేను చేశానని వాడు ఎప్పుడూ చెప్పడు. నేను చేయగలను అంటాడు, గొప్ప కోసం. చేస్తాడో చేయడో అది వేరే విషయం. నేను చెయ్యగలను అంటాడు తప్ప ఇది వాళ్ళు చేసింది నేను చేశానని చెప్పుకునే దరిద్రం, భావదారిద్ర్యం అనేది ఈ ఒక్క ముఖ్యమంత్రిలో, ఇతని కొడుకులోని ఇద్దరిలోనే చూస్తూ ఉన్నాము. అందువలన ఇంత వ్యధవ, అసమర్థ, పనికి మాలిన, అరాచక, అవినీతి, అన్యాయమైనటువంటి ఈ పరిపాలన అనేది ప్రజలు నిజంగా దండం పెట్టుకుంటున్నారండి రోజు కూడా. ఎప్పుడు ఈ దరిద్రం వదిలిపోద్ది? మాకు నిజంగా దరిద్రమే పట్టింది. ఇతను వస్తే చాలండి రైతులకు శాపం అయిపోతా ఉంది పాపం. రైతులు ఏ ఒక్కళ్ళు కూడా చూడండి, చివరికి అరటి పళ్ళు కూడా రోడ్ల మీద పోసి దారుణంగా ఏడుస్తున్నారు ఆ రైతులు. ఇక్కడ మనం కొనబోతే కేజీ ఎంత ఉందండి? కేజీ 100 రూపాయలు తీసుకుంటున్నారు అరటిపళ్ళు. అంటే దళారుల వ్యవస్థను చేస్తా ఉన్నారు. ఆ దళారుల నుంచి భారీగా కమిషన్లేమో ముఖ్యమంత్రికి, ఆయన కొడుక్కి అందుతా ఉన్నాయి, వాళ్ళ ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి. ఈ విధంగా ఇక్కడ ఉండే రైతు, తర్వాత కొనుగోలుదారులు, వీళ్ళిద్దరూ కూడా నష్టపోతా ఉన్నారు. ఈ విధంగా ఏదైనా చూడండి, మొదటి నుంచి పొగాకు దగ్గర నుంచి, మిర్చి దగ్గర నుంచి అసలు దేనికి ధరలు లేవు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అరటిపళ్ళు ఎగుమతి కూడా జరిగిందండి విదేశాలు. వాళ్ళ ఆలోచన ఎంత దిగజారుతాందో మీకు అర్థం అవ్వాలి. వాళ్ళకి ఏమీ లేదు, తెలుగుదేశం వాళ్ళు కనపడితే చాలు అందరి మీద కేసులు. నేను ఎవరిని కలిసినా నా మీద 10 కేసులు ఉందమ్మా, 20 కేసులు ఉందమ్మా, 30 కేసులు ఉంది. అందరి మీద కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం 40-50 రోజులు. అట్లానే తెలుగుదేశం యువగళం వాలంటీర్స్ని కూడా అట్లానే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళందరినీ జైల్లో పెట్టారు. అవన్నీ చూసి నేను ఒకప్పుడు అనుకునేదాన్ని, ప్రజలకు అసలు ఏమన్నా అర్థమవుతుందా ఈయన చేసే కష్టం, ఈయన చేసే ఆలోచన గురించి. కానీ నేను చెప్తున్నానండి, నేను చాలా ఆశ్చర్యపోయాను. ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు. వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి కష్టం మర్చిపోలేదు. వాళ్ళందరూ, ప్రజలందరూ, భారతదేశం కానీ యావత్ ప్రపంచంలో కానీ అందరూ బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి కోసం పోరాడారు. కానీ వాళ్ళకి ఆ వ్యక్తి, ఆయన నాయకత్వం మీద
వాళ్ళకి అంత నమ్మకం. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఆయనే ముందుకు తీసుకెళ్ళగలరు, ఆ నాయకుడు మహానాయకుడు అతనే అని వాళ్ళ జీవితాల్లో ఆశ జ్యోతి నింపారని, మహిళలకేమో వాళ్ళకు ఒక సెక్యూరిటీ, వాళ్ళ కుటుంబానికి ఆయన పెద్ద ఆయన ఉన్నారు, ఆయన వాళ్ళని కాపాడతారని. ఆయన ఎప్పుడు మహిళల్ని ఎప్పుడు ఆయన ఆదరించేవారు. మహిళల కోసం 22 పథకాలు ఆయన ముందుకు తీసుకెళ్లారు. మిగతా వాళ్ళు చేసినట్టు యొక్క ఆ దుర్మార్గం ఏతుందో దాన్ని ప్రజలు నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆ రోజు జరిగింది అన్యాయం కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ కాకపోయినా మేమందరం కూడా ఎందుకు సపోర్ట్ చేశామంటే రామారావు గారికి ప్రజలు ఆయన ఎన్నుకున్నారు, ఆయనకు అన్యాయం జరిగింది. అందుకని రామారావు గారి అండన ఉండడం జరిగింది. చరిత్ర అంతా చెప్పారు. వారు ఇక్కడ జరిగింది, రామ్లాల్ వ్యవహరించిన తీరు, మాకు రాజ్భవన్లో అవకాశం ఇవ్వకపోవడం, ఆ తర్వాత అరెస్ట్ చేయడం, ఊరంతా తిప్పడం, అరెస్ట్ చేసి వ్యాన్ ఎక్కిచ్చారు. ఒక్క మాట చెప్తాను, వ్యాన్ ఎక్కిన తర్వాత అందరం దాంట్లో కూర్చొన్న రామారావు గారు, ఉపేంద్ర గారు, చంద్రబాబు, నేను అందరం. డ్రైవర్ అడుగుతున్నాడు, సార్ ఎక్కడికి పోవాలని. ఇది చూస్తే ఎవరు పోలీసు వాళ్ళు ఎవరు లేరు. ఎక్కడికి పోవాలంటే నేను చెప్పాను, వాడికి ఎక్కడికి పోయేది ఏమన్నా మొత్తం నగరం అంతా తిప్పబోయా అని చెప్పానని. అంతకుముందు దాకా రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, గంట కిందట ఈ వ్యాన్లో కూర్చొని చేతికర్ర గడ్డం కింద పెట్టుకొని కూర్చోన్నాడు తిరిగిపోతుంటే. అందరికీ అప్పుడు టీవీలు లేవు, ఇంత ప్రచారం లేదు. వెంటనే అందరికీ ఆశ్చర్యం కలిగింది, ఓహో ఈయన్ని అరెస్ట్ చేశారా అనే విషయం జనానికి తెలిసేటికి అవకాశం కలిగింది. ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిస్సిగ్గుగా కూనీ చేసే ప్రయత్నం చేస్తే దాన్ని రక్షించుకోవడానికి ఒక గొప్ప ఉద్యమం, అదే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం. చరిత్ర పుస్తకాల్లోనే కాదు, రాజనీతి శాస్త్రంలో కూడా చేర్చాల్సిన అంశం ఇది. సమాజంపై సానుకూల ప్రభావం చూపించేవారు కొందరు ఉంటారు. అటువంటి గొప్ప నేతల్లో శ్రీ ఎన్టీ రామారావు గారు ఒకరు. చలనచిత్ర రంగంలో కోట్లాది మంది అభిమానులను ఆయన సంపాదించారు. ఒకవైపు పురాణ పాత్రల ద్వారా, అలాగే సమాజంలో ఆధ్యాత్మిక భావనను పెంచుతూ, మరొక వైపు సాంఘిక చిత్రాల ద్వారా సమాజంలో ఉన్న జాడ్యాలపై ప్రజలను వివేకవంతులు చేశాడు. ఆయన రాజకీయాల్లో ఆయన కోట్ల మంది గుండెల్లో నిలిచిపోయారు. ఆయన రాజకీయ ప్రవేశం ఎందరో జీవితాలని మంచి మార్పు తీసుకొచ్చింది, నాణ్యమైన జీవితాన్ని చూపించింది. ఆయన నటుడు, ఆ నటుడు యొక్క మిగతా వివిధ పార్శ్వాలు అవన్నీ నేను ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి మనం మాట్లాడున్నాం, మళ్ళా దాని గురించి చెప్పను. కానీ ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసిన కాలం ప్రత్యేకమైంది. దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ నిరంకుశంగా పరిపాలన సాగిస్తూ ఉంది. ఆ సమయంలో ఎలాంటి రాజకీయ అనుభవం లేని రామారావు గారు తెలుగు ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి కావడం అవుతుందో అది చరిత్రాత్మకమైన ఘట్టం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. ఆయన పాలన అనేక మార్పులు తీసుకొచ్చాడు. అవన్నీ కూడా నేను పెద్ద వివరంగా చెప్పదలుచుకోలేదు. సంస్కరణలు తీసుకొచ్చాడు. అప్పుడే ₹2 కిలో బియ్యం పెట్టాడు. ఇప్పుడు మోడీ గారు కూడా దాన్ని ఇవాళ కొనసాగిస్తున్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు. ఇది సమాజానికి చాలా అవసరం. దేశం అంతా కూడా దాన్ని చక్కగా అమలు చేయాల్సిన